నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీహార్లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే చాలా వరకు సర్వేలు తెర ముందుకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క అంచనాలు తెర మీదకి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ వచ్చినటువంటి అన్ని సర్వేల్లో కూడా ప్రధానంగా చాణక్య సర్వేస్ కానీ, లేదంటే ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వేస్ కానీ, అట్లాగే చాలా వరకు జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా వాళ్ళ యొక్క అంచనాలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఏ సర్వే తీసుకున్నా కొంత టైట్ ఫైట్గానే కనిపిస్తుంది. అంటే మార్జినల్ స్థానాలతోటే కొంత లీడ్ లేకున్నటువంటి పరిస్థితి. అంటే భారీ మెజారిటీతో క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి కూటమిగా ఏదైనా మహాగఠబంధన్ కానీ, లేదు అంటే కనుక ఎన్డీఏ కానీ, రెండు కూడా లేవు. చాలా వరకు టైట్ ఫైట్ కనిపిస్తుంది. కేవలం 5 నుంచి 10 స్థానాల వ్యత్యాసం మాత్రమే ఇప్పుడు అక్కడ 243 నియోజకవర్గాల్లో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే గ్రౌండ్ రియాలిటీ కొందరికి కొన్ని సెగ్మెంట్లు అనుకూలంగా ఉంటే మరికొందరికి మరికొన్ని సెగ్మెంట్లు అనుకూలంగా ఉన్నాయి. కొందరు యువతను అట్రాక్ట్ చేసుకుంటే కొందరు మహిళల్ని బుట్లో వేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్క కూటమి వైపు ఉన్నటువంటి తరుణంలో కొంత గెలుపును అంచనా వేయటం, అట్లాగే కూటమి పార్టీలు కూడా చాలా వరకు ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఏ కూటమి అధికారంలోకి రాబోతుంది బీహార్లో కనుక మనం చూస్తే అక్కడ ప్రధానంగా జన్ సురాజ్ పార్టీగా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్, ఆయన సహజంగానే రాజకీయ పెద్ద ఎత్తున వ్యూహకర్త. చాలా వరకు దేశంలో నరేంద్ర మోదీని మొదటిసారి గెలిపించినటువంటి వ్యక్తి. అట్లాగే మనకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఇటు వైపు గతంలో కేసీఆర్ కానీ, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత ఆయన వ్యూహకర్తగా కొంత పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు తాజాగా సునీల్ కొనుగోలు కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క టీంలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడున్నటువంటి చంద్రబాబుతో ఉన్నటువంటి రాబిన్ శర్మ కూడా. మరి ఇట్లా వ్యూహకర్తలకు అందరికీ ఆయన ప్రొడక్షన్ హౌస్లో గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన సొంత పార్టీ సొంత ఎజెండాతో బీహార్లో రంగంలో దిగిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రధానంగా అర్బన్ ఓట్లను చీల్చే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మరొక వైపు ప్రధానంగా ఆయన తేజస్వి యాదవ్ ఎవరైతే ఇప్పుడు అక్కడ బీహార్ ప్రజలు కోరుకుంటున్నారో మహాగఠబంధన్ వైపు కీలకంగా వ్యవహరిస్తున్నారో, ఆయన ఫేస్ ఆఫ్ ది మహాగఠబంధన్ లాగా సీఎం అభ్యర్థిగా ప్రకటించారో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన టార్గెట్ గానే కొంత అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన పోటీ ఉండకపోయినప్పటికీ కూడా ఆయన పార్టీ అయితే మాత్రం ఎవరైతే ప్రధానంగా తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి యొక్క పార్టీ యొక్క ప్రతినిధుల ఓటమి కోసమే కొంత కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రశాంత్ కిషోర్ తేజస్వి యాదవ్ని కొంత ఓడగొట్టే యొక్క ప్రయత్నాలు విస్తృతంగా చేస్తూ ఉన్నాడు. మరొక వైపు ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే మనం ప్రశాంత్ కిషోర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామో అక్కడ ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి మరొక పార్టీ ఎంఐఎం పార్టీ. అంటే ముస్లిం మైనారిటీ ఓట్లతోటి కొంత ఇతర పార్టీలు వెళ్లకుండా గండి కొట్టే ప్రయత్నం. అంటే ఇది ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ఇప్పుడు బీహార్లో చాలా పోటాపోటీ ఉన్నటువంటి నేపథ్యంలో అది ఏ కూటమిలో లేకుండా ఇండివిజువల్గానే పోటీ చేస్తుంది. ఆల్మోస్ట్ చాలా వరకు రీజన్స్లో ముస్లిం మైనారిటీ ఓట్లు కొంత బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్స్లో ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. మరి ఈ క్రమంలో ఎంఐఎం పార్టీ అధినేతగా ఉన్నటువంటి అసద్ కూడా కొంత బీహార్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నాడు. ఈవెన్ ఉప ఎన్నికలు 8 నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ కూడా ఆఖరికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పోటీ చేయకుండా నేను బీహార్లోనే ఉన్నారు. ఆఖరికి ప్రచారంలో కూడా ఎంఐఎం పార్టీకి అసద్ ఇప్పటిదాకా పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. ఆయన మొత్తం బీహార్ మీద ఫోకస్ పెట్టాడు. సో ఇప్పుడు అక్కడ బీహార్ మీద ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన కూడా తేజస్వి యాదవ్ వైపే విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆయన ఆదివారం మాట్లాడుతూ కూడా ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున కౌంటర్ చేశారు. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ఒకటోటి మాట్లాడుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికైతే మన దగ్గర తాజాగా ఉన్నటువంటి సర్వే బీహార్లో ఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అన్న దాని అంచనాలతోటి లోక్పోల్ సర్వే, మనం గతంలో జూబ్లీహిల్స్ మీద లోక్పోల్ సర్వే గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బీహార్లో లోక్పోల్ సర్వే ఏం చెప్తోంది? ఎందుకంటే మనం ఆత్మసాక్షి విడతల వారీగా ప్రీపోల్ సర్వేస్ అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి డేటా అంటే డే టు డే మారిపోతున్నటువంటి రాజకీయ సమీకరణాలు అట్లా విడతల వారీగా మనం ఇప్పటికి 3-4 రిపోర్ట్లు మనం అనాలిసిస్ చేసాం. దాని మీద ఎట్లా ఉంది పరిస్థితులు, వాస్తవిక పరిస్థితులు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కానీ, ఉద్యోగులు కానీ, లేదంటే కనుక మహిళలు కానీ, యూత్ కానీ, అట్లాగే రూరల్ ఓటింగ్ కానీ, అర్బన్ ఓటింగ్ కానీ, పొలిటికల్ సమీకరణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అట్లాగే చాణక్య స్ట్రాటజీస్ సర్వే రిపోర్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా వాళ్ళు ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ ఏంటి? ఎందుకంటే లోక్పోల్ సర్వే జాతీయ స్థాయిలో కొంత ట్రస్ట్ఫుల్గా నమ్మేటువంటి సర్వే. వాళ్ళు ఎన్ని సీట్లు అంచనా బీహార్లో ఇస్తున్నారు, అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. సో ఇది బీహార్కి సంబంధించినటువంటి లోక్పోల్ మెగా సర్వే. వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే అంకెల ప్రకారం ఎన్డీఏ 105 నుంచి 114 స్థానాలు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ 38 to 41. చూడండి ఎంత
అంటే టైట్ ఫైట్ కనిపిస్తుంది మహాగఠబంధన్కి ఎన్డీఏకి. మహాగఠబంధన్కి 118 నుంచి 126, అంటే మ్యాజిక్ ఫిగర్ 122. కాబట్టి మహాగఠబంధన్ కొంత మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఆత్మసాక్షి సర్వే కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇదే సర్వే ఫలితాలు ఇచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ మహాగఠబంధన్ ప్రధానంగా 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే తేజస్వి యాదవ్ దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు తేజస్వి యాదవ్నే టార్గెట్ చేస్తే ఇప్పుడు బి పార్టీలన్నీ చెలరేగుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ మహాగఠబంధన్కి ఉన్నటువంటి ఓటింగ్ శాతం కనుక చూస్తే 39 to 42%. అంటే ఎంత టైట్ ఫైట్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, 38 to 41 ఎన్డీఏ, అట్లాగే మహాగఠబంధన్కి వచ్చేసి 118 to 126 స్థానాల్లో 39 to 42%. ఇది మహాగఠబంధన్. అంటే ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది మనకు రెండిటికి? 1 to 3% మాత్రమే ఉంది. అంటే 1 నుంచి 3% ఇంతే మార్జినల్ ఎడ్జ్. ఎంత టైట్ ఫైట్ కనిపిస్తుందో చూడండి, చాలా వరకు టైట్ ఫైట్. ఇక అదర్స్ 2 నుంచి 5 స్థానాలు, వీళ్ళు కూడా 12 to 16%. మరి ఇక్కడ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. వీళ్ళు ఆల్మోస్ట్ నియోజకవర్గానికి 300 శాంపుల్స్ లెక్కన తీసి మొత్తం 72,900 శాంప్లింగ్ తీశారు. అంటే పర్ఫెక్ట్గానే సర్వే జరిగింది. కానీ 300 అంటే బీహార్లో కొంత 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజారిటీగా అక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ బీహార్లో. మరి అటువంటి సందర్భాల్లో మరి 300 శాంప్లింగ్ తోటి మనం బేరీజ్ వేయచ్చా, ఓటర్ నాడిని లెక్క వేయచ్చా అంటే అది వాళ్ళు తీసినటువంటి యొక్క శాంప్లింగ్ బట్టి ఉంటుంది. మనం వేగ్గా మనం ఇక్కడ ఉండి మనం మాట్లాడలేం, కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉందనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం చాలా టైట్ ఫైట్. ఎట్లా అంటే జేఎస్పీ పార్టీ ఓట్లను ఎక్కువగా జీలిస్తే అర్బన్ ఓట్ బ్యాంక్ని కొంత కూటమిలో ఎఫెక్ట్. అంటే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ తరఫున, అట్లాగే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏ కూటమి గెలుస్తుందని డిసైడ్ చేయబోతా ఉన్నాయి. ఇది క్లియర్, ఇది క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే ఇంత మార్జినల్ ఎడ్జ్ మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చూడండి, గరిష్టంగా 38, 39 ఇచ్చారు రెండు కూటములకు కూడా. అంటే కేవలం మార్జిన్ ఉంది ఇక్కడ 1% మాత్రమే. అదే కనిష్టంగా అంటే హైయెస్ట్గా ఇచ్చింది 41 to 42. అంటే ఇక్కడ కూడా కేవలం 1%. అంటే కేవలం అది ఎటొచ్చినా అంటే మధ్యలో ఇది డిఫరెన్స్ ఉంది. 38 నుంచి 41 అంటే ఇక్కడ ఒక 3%, ఇక్కడ కూడా ఒక 3% ఉంది. అంటే ఎట్లా తీసుకున్నా 1 నుంచి 3% మాత్రమే మనకు కనిపిస్తుంది. చాలా ఇది ఏ సర్వే ఏజెన్సీని తీసుకున్నా ఇప్పుడు బీహార్లో అక్కడ సెఫాలజిస్ట్ అందరూ గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ రిపోర్ట్ మనకి అందిస్తున్నటువంటి క్రమంలో చాలా వరకు ఇది ఇటువంటి సినారియోనే పొలిటికల్గా ఇక్కడ కనిపిస్తుంది.